నమస్కారం. హెచ్వి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పట్టణంలోని అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నేత సర్దార్ గౌతు లచ్చన్న, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం. ఘనంగా భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి వర్ధంతి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్ను తెనాలి పట్టణంలో 3 చోట్ల రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, మహాత్మా గాంధీ విగ్రహాలకు మంత్రి మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్లు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం తెనాలి మార్కెట్ సెంటర్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని 3 అన్నా క్యాంటీన్లను ఇరువురు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటును పరిశీలించి అధికారులతో చర్చించారు. భోజనం చేయడానికి వచ్చిన పేదలతో మంత్రి మనోహర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ దగ్గరుండి వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాణాసంచా కాల్చారు. అన్నా క్యాంటీన్ నిర్వహణకు పలువురు దాతలు 10 లక్షల రూపాయల చెక్కులను ఆలపాటి రాజేంద్రప్రసాద్, మంత్రి మనోహర్ చేతికి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆలోచన మేరకు పేదరిక నిర్మూలన, పేదవాడి ఆకలి తీర్చడానికి అనే నినాదంతో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను మూర్ఖంగా సమాజం తలదించుకునే విధంగా ఆపేశారని, పేదవాడి కడుపు నింపడానికి 5 రూపాయలకే భోజనం పెడుతుంటే ఏర్చితో గత ప్రభుత్వం ఊపించిన పరిస్థితిని ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు. ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరిగిందని, అన్నా క్యాంటీన్లకు ఎంత ఖర్చైనా సరే పేదవాడి కడుపు నింపడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయమని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. ఇంట జరిగే శుభకార్యాలను అన్నా క్యాంటీన్లో జరుపుకొని పేదవాడి ఆకలి తీర్చడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రోత్సహించే విధంగా దాతలు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావడం శుభపరిణామని అన్నారు. మొదటగా 350 మంది ఆకలి తీర్చడానికి దీన్ని ప్రారంభించడం జరిగిందని, రాబోయే రోజుల్లో 1000 మందికి ఆకలి తీర్చే విధంగా గత ప్రభుత్వంలో పేదల కడుపు నింపడానికి 2 చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేసిన పోరాటం మరువలేదని కొనియాడారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, పేదవాడికి చేసిన మంచి అలాగే ఉంటుందని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని మంత్రి మనోహర్ తో పలికారు. అన్నా క్యాంటీన్ను చక్కగా పునఃప్రారంభించడానికి సహకరించిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మొదటి రోజే అన్నా క్యాంటీన్లకు 10 లక్షల రూపాయల విరాళాలు ఇచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేరిట చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషకరమని అన్నారు. గత ప్రభుత్వం పేదవాడికి పట్టెడనం పెట్టకపోగా పొట్ట కొట్టి నవరంధ్రాలు మూసిన పరిస్థితి ఉందని విమర్శించారు. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ తెరవాలని చూస్తే దాడులు, కేసులు పెట్టిన పరిస్థితిని ప్రజలందరూ గమనించాలని అన్నారు. తెనాలి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పోరాడి అన్నా క్యాంటీన్ 2 చోట్ల ఏర్పాటు చేసి 500 రోజులకు పైగా దాతల సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా నడిపామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం రోజునే పేదవాడి కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించిందని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లకు మొదటి రోజే 10 లక్షల రూపాయల పైగా దాతలు విరాళాలు ప్రకటించడం హర్షణీయమని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న, పలువురు అధికారులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శిల్పకళలో జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ అరుదైన గుర్తింపు పొందుతున్న సూర్య శిల్పశాల తెనాలి ప్రాంతానికే గర్వకారణమని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మండలంలోని ఆటోనగర్ సమీపంలో కంచెలపాలెం శివార్లో సూర్య శిల్పశాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సువిశాలమైన కాటూరి గ్యాలరీలో కాటూరి వెంకటేశ్వరరావు కుమారులు రవిచంద్ర శ్రీహర్షులు రూపొందించిన వివిధ ఆకృతుల్లోని విగ్రహాలను సందర్శించిన మనోహర్ వెంట కాటూరు కుటుంబ సభ్యులు ఆయా విగ్రహాలు రూపొందించిన విధానం గురించి వివరించారు. స్వతంత్ర సమరయోధులు, సినీ రాజకీయ ప్రముఖులు, ఇనుప వ్యర్థాలతో రూపొందించిన జంతువుల బొమ్మలు, 3D యానిమేషన్తో రూపొందించిన వివిధ విభాగాల్లోని శాస్త్రవేత్తల విగ్రహాలు, జాతీయ అంతర్జాతీయ నాయకుల విగ్రహాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అనంతరం సూర్య శిల్పశాల తరపున మంత్రి నాదెండ్ల మనోహర్కు ఆత్మీయ సత్కారం చేశారు. ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన మంత్రి మనోహర్ మాట్లాడుతూ తెనాలి ప్రతిష్టను పెంచే విధంగా సూర్య శిల్ప ద్వారా కళ్లకు లభిస్తున్న గుర్తింపు తెనాలి పట్టణానికే గర్వకారణమని అన్నారు. తన వంతుగా ప్రభుత్వం ద్వారా సూర్య శిల్పశాల ఆలోచనలకు రూపకల్పన చేసే విధంగా సహకరిస్తామని అన్నారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చైనాలో మాదిరిగా అత్యంత భారీ విగ్రహాలు రూపొందించే విషయంలో ప్రభుత్వం ద్వారా భారీ విగ్రహాల తయారీకి సువిశాలమైన స్థల సముదాయాలు అవసరమని, ప్రభుత్వం ద్వారా సహకారాలు అందజేయడం ద్వారా అద్భుతాలు సృష్టించేందుకు శ్రమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పులు కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్ష, 50 మంది శిల్పశాల కార్మికులు ఉన్నారు. ఎందుకంటే తెనాలి ప్రతిష్టని మనస్ఫూర్తిగా కష్టకాలంలో కూడా నిలబడి విగ్రహాలు గతం నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా తెనాలికి ఒక కీర్తి, ఒక అడ్రస్గా మారింది మనకి. అయితే ఆ ట్రెడిషనల్ విధానాలని మార్చుకొని రాబోయే రోజుల్లో భావితరాలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో ఒక మార్పు కోసం అని గుర్తించి వారి బిడ్డల్ని ఈ లైన్లో దించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంగా రవిని, హర్షాన్ని ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచనలతోటి వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించుకుని వాటిని ఎట్లా మనం మోల్డ్ చేసుకోగలుగుతామో, మలుచుకోగలుగుతామో అనేది ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఒకప్పుడు తెనాల్లో మనకి స్టాండర్డ్గా 8 నెలలు 9 నెలలు పట్టేది ఒక విగ్రహం చేయడానికి. కాంస్య విగ్రహాలకే ఎక్కువగా మనకి ఆ రోజుల్లో మనం ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. కానీ రాను రాను ఎవరు కూడా అంత సమయం వెయిట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆర్డర్ చేయగానే ఇమీడియట్గా నెల రోజుల లోపే వాళ్ళకి విగ్రహాలు డెలివరీ చేసే విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు. జాతీయ స్థాయి నాయకులే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన బిడ్డలకి పాఠశాలలో మన సైంటిస్టుల గురించి, మన చరిత్ర గురించి మహానుభావులు ఎంతోమంది ఏ విధంగా జాతి కోసం అంకిత భావంతో పనిచేసి త్యాగం చేశారో ఆ మహనీయుల విగ్రహాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటేనే భావితరాలకు ఉపయోగపడే విధంగా నిలబడుతుంది. సో నిజంగా 30 సంవత్సరాల నుంచి అంటే నాకు తెలుసు ఒక శిల్పిగా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. ఒక ఆర్డర్ ఉంటేనే చేతిలో వారితో పాటు ఉన్న కార్మికులు, వారి కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉంటాయి. సో ఆర్డర్ లేనప్పుడు పాపం 6 నెలలు 5 నెలలు ఒక్కోసారి సంవత్సరం కూడా పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఏమైనా పని దొరికితే బాగుంటుందని. ఆ ఆలోచనలతో ఈ వర్తమాన ఆలోచనలు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎక్కువగా జరిగేది ఏంటంటే రీసైక్లబుల్ మెటీరియల్ వాడాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ రీసైక్లబుల్ మెటీరియల్ తీసుకొచ్చి మనం ఈ విధంగా విగ్రహాలు కొత్త ఆలోచనలతో తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. నేను ఆయనకి మనస్ఫూర్తిగా తెనాలి ప్రజల పక్షాన, తెనాలి మున్సిపాలిటీ తరఫున నేను అభినందనలు తెలపడమే కాకుండా తప్పకుండా ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో తెనాలిలో మనం చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా వారు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళ ఆర్ట్ని, వాళ్ళకున్న టాలెంట్ని మనం ఉపయోగించాల్సిన బాధ్యత మనకు ఉంది. కొత్తగా మనం నిర్మాణం చేయబోయే పార్క్స్ కానివ్వండి, రహదారులు కానివ్వండి, వీటన్నింటి కూడా కొంచెం ఆధునీకరణ, సుందరీకరణ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి తప్పకుండా కాటూరి గారికి ఆ విధంగా మనం ఒక భరోసా, ఒక అండగా నిలబడే అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వ పరంగా తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ గురించి ఎక్కువగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఏ విధంగా మనం ఈ ప్రాంతంలో కొంతవరకు ల్యాండ్ ఇక్కడనే కాదు తెనాలి చుట్టూ దొరకపోవచ్చు, కానీ దూర ప్రాంతంలో దొరికినా కూడా మీకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో మీకు పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తే అక్కడ మీరు విగ్రహాలు మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా మేము తప్పకుండా మీకు సహకరిస్తాం. మనస్ఫూర్తిగా కాటూరి ఆర్ట్ గ్యాలరీని తెనాలి ప్రజలందరూ కూడా వచ్చి సందర్శించాలి. ఇది ఒక ఇన్స్పిరేషన్. ఇది నిజంగా మన చరిత్ర గురించి, మన తెనాలి కీర్తి పెంచే విధంగా ఆయన కష్టపడి ఆ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా నాకు బాగా గుర్తు 2012లోనే నేను సభాపతిగా ఉన్నప్పుడు కాప్ సమ్మిట్ జరిగింది. అంటే ఈ పొల్యూషన్ గురించి, అదేవిధంగా ఎన్వైరన్మెంట్ గురించి జరిగే అంతర్జాతీయ సదస్సు.
అప్పుడే మాదాపూర్లో ఈయన ప్రదర్శించారు ఆ రోజుల్లో 2012లోనే. సో అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది ఆయనకి అప్పటికే. కానీ మనం తెనాలి ప్రజలుగా మనం ఓన్ చేసుకోవాలి కాటూరి గారిని, కాటూరి ఆర్ట్ గ్యాలరీని, వాళ్ళ బిడ్డల్ని మనం ఎప్పుడూ ప్రోత్సహించే విధంగా మనం చేసే కార్యక్రమాల్లో తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 30 సంవత్సరాల కిందట తెనాల్లో బాత్రూమ్ అంతా చిన్న పూరి గుడిసెలో సూర్య శిల్పశాల అనే సంస్థను స్థాపించాను. నేను స్థాపించిన తర్వాత అనంతకాలంలోనే ఒక 10-15 సంవత్సరాల కిందటే ఆ సంస్థని ఒక జాతీయ స్థాయికి, అంటే మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా దాన్ని విస్తరించి నేను సక్సెస్ అయ్యాను. సక్సెస్ అయిన తర్వాత మా అబ్బాయి రవిచంద్ర ఏం చేయాలి, ఆయన 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటే ఆయన్ని మన ఫైన్ ఆర్ట్స్ చేపిస్తే మనకు సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మగారు కాదన్నా నేను ఫైన్ ఆర్ట్స్ చేయించడం జరిగింది. అతను కూడా ఇష్టపడి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మరి జేఎన్టీయూలో BFA, కలకత్తా యూనివర్సిటీలో MFA పూర్తి చేయడమే కాకుండా 2 యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. తర్వాత గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. ఆయన మళ్ళీ మన సంస్థకి వచ్చిన తర్వాత అప్పటికే జాతీయ స్థాయిలో మేము గుర్తింపు పొందాం. ఇంకా అంతర్జాతీయ గుర్తింపు కావాలంటే ఏం చేయాలనే ఆలోచనతోటి రవిచంద్ర వచ్చిన తర్వాత మేమేం ఐరన్ స్క్రాప్ విగ్రహాలు చేస్తే మనకి వెంబడే గుర్తింపు వచ్చిందని రవిచంద్ర చెప్పడంతో ఐరన్ స్క్రాప్ విగ్రహాలు స్టార్ట్ చేసాం. ఐరన్ స్క్రాప్ విగ్రహాలు మేము అనుకున్నట్టుగా మాకు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లాంటి దేశాల నుంచి కూడా మాకు ఆర్డర్లు రావడం, అక్కడ ఎగ్జిబిషన్ మేము పెట్టడం, అలాగే ఎంతో ముందుకి వెళ్ళాం. తర్వాత చిన్న అబ్బాయి శ్రీహర్ష కూడా మళ్ళీ ఈ వర్క్ వైపే వచ్చి 3D టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత మా సంస్థకి మరి ఎదురు లేకుండా మేము ఇప్పుడు భారతదేశంలోనే ఒక పెద్ద విగ్రహ తయారీ సంస్థలో తెనాలి సూర్య శిల్పశాల అంటేనే ఒకటి మేము తీర్చిదిద్దాను. ఇంకా ముందుకి ఈ సంస్థను తీసుకెళ్ళి మా ద్వారా ఈ ప్రాంతానికి ఎంతో పేరు తీసుకురావాలి మాత్రం మేము గ్యారంటీగా హామీ ఇస్తున్నాం ఎమ్మెల్యే గారికి. అయితే మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మనకి వారి సమక్షంలో వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నానంటే, అతి భారీ విగ్రహాలు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, ఒక చైనాలో తయారవుతాయి. ఎందుకని చైనాలోనే భారీ విగ్రహాలు తయారవుతాయి అనే ఆలోచనతో నేను రవిచంద్రని అసలు ఏందో చూసి రమ్మని చెప్పి చైనా పంపించాను. రవిచంద్ర దాదాపు ఒక 4 రోజులు చైనాలో ఉన్నాడు. అక్కడికి వెళ్తే మాకు అర్థమైంది ఏంటంటే, రవిచంద్ర వచ్చిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే, అక్కడ శిల్పకళాకారులకి ఒక్కోళ్ళకి 20 ఎకరాలు, 30 ఎకరాలు, ఒక్కొక్కరు ఊరు అంతా శిల్పశాలకి గవర్నమెంట్ స్థలం అలాట్ చేయటమే కాకుండా ఎంతో కోఆపరేషన్ అక్కడ. కాబట్టే ప్రపంచంలో అతి పెద్ద విగ్రహాలు ఎక్కడ తయారవుతున్నాయంటే ఒక చైనాలో తయారవుతున్నాయంటే గవర్నమెంట్ అక్కడ కళాకారుని బాగా ప్రోత్సహిస్తుంది. తద్వారా చైనాకి ఎంతో పేరు వస్తుంది, విదేశీ మార్గద్రవ్యం కూడా వస్తుంది. ఆ టెక్నిక్ వాళ్ళు పట్టుకొని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే మాకు కూడా ఏదైనా సపోర్ట్ చేయగలిగితే మేము కూడా ఈ తెనాలికి అంతర్జాతీయ ఖ్యాతి ఇప్పటికే తీసుకొచ్చాం, ఇంకా ఎక్కువ స్థాయిలోకి తీసుకురాగలమని భావిస్తూ వారికి మేము చెప్పే విజ్ఞప్తిని స్వీకరించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు గౌతు లచ్చన్ అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేం ప్రసాద్ సర్దార్ గౌతు లచ్చన 115వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెనాలి రామలింగేశ్వరపేటలోని తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న 115వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ నేతలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి గౌతు లచ్చన్నను కొనియాడారు. ఆచార్య ఎన్జీ రంగా శిష్యునిగా ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయనందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, కౌన్సిలర్ పుష్పేటి త్రిమూర్తి, నాయకులు మహమ్మద్ కుద్దూష్, డాక్టర్ వేమూరి శాసగిరిరావు, దుర్గాప్రసాద్, నన్నపల్లి లింగారావు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌతు లచ్చన్ గారి 115వ జన్మదిన వేడుకల్ని తెనాలి తెలుగుదేశం పార్టీ ఆవరణలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు. అంతేకాకుండా ఆ రోజున మండల్ కమిషన్ ఆయనే వాది అయి ఉన్నత న్యాయస్థానంలో వాదించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆ రోజున పార్టీలో ఉండి తన బలహీన వర్గాలని, వెనుకబడ్డ వర్గాలని కాపాడే దాంట్లో
మరి ముఖ్యంగా ఎవరైతే గౌడ సోదరులు ఉన్నారో వారి కోసం, గీత కార్మికుల కోసం ప్రభుత్వాన్ని కూడా పడగొట్టడంలో వెనకాడినటువంటి మహోన్నతుడు. గురు శిష్యుల బంధం ఆయనతోనే మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గురువుగారు అయినటువంటి ఆచార్య రంగ గారు ఓడిపోతే మరలా ఆయన స్థానంలో ఆయన రాజీనామా చేసి ఆయన చోట నుంచోబెట్టి గెలిపించినటువంటి మహానుభావుడు. నాయకత్వాన్ని నిలిపే దాంట్లో ఆయనకి మించిన వారెవరు లేరు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాంటి రాజకీయ నాయకుడు. ఎంతోమంది ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల్లో కూడా ఆయనకి సహచరులు ఉండటం, అనుచరులు ఉండటం. మరి ఆయన చనిపోయే వరకు కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకతని నిలుపుకున్నటువంటి రాజకీయ దురంధరుడు శ్రీ సర్దార్ గౌతులచ్చన్ గారని చెప్పి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఈనాడు యువత ఆయన చేసినటువంటి కృషి ఆనాటి నుంచి ఆయన చనిపోయే వరకు ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సినటువంటి నేపథ్యం అని చెప్పి, ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని చెప్పి. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవాన్ని పొందిన ఒకే ఒక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్ అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు గౌతు లచ్చన్న 115వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. శుక్రవారం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలు వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ పిలుపుతో స్వతంత్ర ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహంలోనూ విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాల్లోనూ గౌతు లచ్చన్న కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఆయన 40 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారని తెలిపారు. సర్దార్ గౌతు లచ్చన్న స్వతంత్రోద్యమ నాయకునిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు కుర్రాశ్రీను, వేముల కృష్ణ, కురుగంటి రవిశంకర్, మేడిపల్లి ప్రభాకర్, కొడాలి శ్రీనివాసరావు, నరాల్శెట్టి సురేష్, అల్లం దుర్గాప్రసాద్, పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం శాఖ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఏరియాలోని గౌతు లచ్చన్న గారికి ఘనంగా నివాళులు అర్పించాం. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జీవిత విశేషాలు ఏంటంటే, ముఖ్యంగా స్వతంత్రం రాకముందే ఫ్రీడమ్ ఫైటర్గా అనేక ఉద్యమాలు, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో కానీ, అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ పాల్గొని విదేశీ అయిన బ్రిటిష్ వాళ్ళకి హిట్ లిస్ట్లో గవర్నమెంట్ వారు పట్టిస్తే 30,000 ఇస్తారని ప్రకటించిన, ఆ రోజుల్లోనే 30,000 ఇస్తారని ప్రకటించిన బ్రిటిష్ గవర్నమెంట్కు చాలా ఛాలెంజింగ్గా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తిని చివరికి ఉద్యమ రూపంలో ఉన్నప్పుడు సర్దార్ గౌతు లచ్చన్ గారిని అరెస్ట్ చేశారు. ఆయన యొక్క పట్టుదల, దీక్షను మనం అందరం కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా దేశభక్తి కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. తర్వాత అదేవిధంగా బడుగు బలైన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కోసం రిజర్వేషన్ల గురించి కానీ, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేసి గవర్నమెంట్లో 35 సంవత్సరాలు, అంటే దాదాపు 6 సార్లు 7 సార్ల మధ్య ఆయన శాసనసభకు ఎన్నికవటము, కార్మిక శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా అనేక పదవులు చేసి, అతనికి ఇంకొక బిరుదు కూడా ఉంది. సర్దార్ అనేది ఎందుకు వచ్చిందంటే, గవర్నమెంట్ని అపోజ్ చేసి ఉన్న రాజ్యాలు, ఏది బ్రిటిష్ రాజ్యమని మనం ఉన్న గవర్నమెంట్ పరిపాలించే రాజ్యాన్ని కూడా విమర్శించగలిగిన సత్తా ఉన్న వాళ్ళనే సర్దార్ అంటారు. సర్దార్ అంటే ప్రజాపక్షవాతి అని ఒక ఇండియాలో ఉన్నది, ఇద్దరికే ఉన్నది. అది గౌతు లచ్చన్న గారికి, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి. ఆయనేమో దేశం మొత్తం ప్రఖ్యాతులు వచ్చినాయి, వీరికి దాదాపు ఆంధ్రప్రదేశ్లో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. సర్దార్ గౌతు లచ్చన్న వారు వెనకబడిన వర్గాలకే కాదు, ప్రతి ఇంటికి కూడా పేద వర్గాలు, ధనిక కులాలకైనా కూడా పేద వర్గాలు అనే కాన్సెప్ట్తోనే ఆయన విద్యుత్తు, ఆయన బొగ్గన లచ్చన్న గారు అనేవాళ్ళు. బొగ్గ లచ్చన్న అంటే ప్రతి గ్రామానికి ఆయన విద్యుత్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో విద్యుత్ శాఖ మంత్రి కూడా చేసినప్పుడు ప్రతి గ్రామానికి మ్యాక్సిమం ఆయన సాయశక్తులు ఉన్నంత వరకు విద్యుత్తుని తీసుకొచ్చి ఆయన పోరాట పటిమిని, ఆయన చేసిన కులాలకు కులరహితంగానే, ఆయన ఒక రంగా చెప్పాలంటే కులరహితంగానే అన్ని వర్గాలు, పేద వర్గాలకు ఎన్నో అభివృద్ధి సేవలు, సంక్షేమ ఫలాలు అందించే విధంగా ఆయన జీవితాంతం చేశాడు. కాబట్టి ఆయనకి ఇవాళ మేము ఘనంగానే వాళ్ళు అనిపిస్తున్నాం. జేబీసీ ఈ రోజున తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి స్వతంత్ర సమరయోధులు మరియు తెలంగాణ ఉద్యమానికి ముందుండి నడిపిన గొప్ప వ్యక్తి మరి సర్దార్
గౌతులచ్చన్న గారి జయంతి సందర్భంగా ఈ రోజున వారికి నివాళులర్పించడం జరిగింది. వారు మరి బడుగు బలహీన వర్గాలకి ఎంతో సేవలు అందించున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్యుగా మరి ఎన్నో సేవలు అందించారు. వారిని అటువంటి పెద్ద మనిషిని మనం సంస్కరించుకోవడం మన గొప్పతనం. మన పిల్లలకి వారి గురించి చెప్పడం కూడా చాలా మంచి ఆలోచన. మరి ఇట్లాగే ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకోండి. ఈరోజు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లో ఆయనకి ఘననివాళి ఏర్పాటు జరిగింది. అది బీసీ వర్గాల తరపునే కాకుండా అన్ని సామాజిక వర్గాల తరపున అతను పోరాట ఉద్యమకారుడు. ప్రతి ఒక్కరూ ఈరోజు సమాజం ఆయన అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ ఆయన ఘనంగా ఈరోజు మరోసారి ఘననివాళులు అర్పిస్తున్నాను. తెనాలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కేశన కోటేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ కేశన కోటేశ్వరరావు చేత కేకును కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కేశన కోటేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను శుక్రవారం తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ కోటేశ్వరరావు చేత జన్మదినోత్సవ కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ కేశన కోటేశ్వరరావు పార్టీ ఎడల అంకిత భావం గల నాయకుడని, పార్టీలో మరింత ఉన్నతస్థితికి ఎదిగి ఆయుధారోగ్యంతో ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూష్, తాడిబోయిన హరిప్రసాద్, ముళ్లపూడి వెంకట్, ననపనేని లింగారావు, కాళహస్తి రఘు, యోగేష్, మల్లవరపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణంలోని పలు ఆలయాల్లో శుక్రవారం విశేష పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల అమ్మవారు వరలక్ష్మి అలంకారంలో భక్తులు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. తెనాలి దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేషంగా అలంకరణ చేశారు. తెనాలి మారిస్పేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయంలో విశేషంగా అమ్మవారికి వరలక్ష్మి అలంకారం చేశారు. బోస్రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వరలక్ష్మి ఆకారంలో భక్తులు దర్శనమిచ్చారు. అదేవిధంగా రజిక చెరువు వద్ద గల కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస విశేష పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల అర్చక స్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ చేశారు. విశేషంగా భక్తులు వరలక్ష్మి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. తెనాలి కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి వ్రత ప్రాధాన్యత చాటుతూ ప్రత్యేక కార్యక్రమాలను పూజలు నిర్వహించారు. శ్రీమాత్రే నమః. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి నమః. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో మరి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజున రెండో శుక్రవారము వాసవి అమ్మవారు వరలక్ష్మి అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారములు 4 వారములు, అలాగే పౌర్ణమి తిథి యందున, అలాగే అమావాస్య తిథిన కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారములతో సామూహికంగా మహిళల చేత కుంకుమార్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ రోజున వరలక్ష్మి వ్రతంతో అమ్మవారిని విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మిగతా ఉన్నటువంటి 3వ శుక్రవారము, అలాగే పౌర్ణమి తిథి యందున, అలాగే విశేషమైనటువంటి ఆ యొక్క అమావాస్య తిథి యందు కూడా అమ్మవారు వివిధ రకాల అలంకారములతో అమ్మవారు దర్శనమిస్తారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి ఈ యొక్క జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా తిరస్కరించిన ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరులో ఏమాత్రం మార్పు లేకపోవడం శోచనీయమని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వైసీపీ నాయకుల తీరులో అసలు ఏమాత్రం మార్పు రాలేదని, ఇప్పటికీ ఫేక్ రాజకీయాలను నమ్ముకొని పనిచేస్తానని అన్నారు. ఏ నాయకుడైనా ఓటమి తర్వాత తనలో మార్పు తెచ్చుకొని బుద్ధిగా మసులుకుంటారని, ప్రజల కోసం పనిచేస్తారని కాస్త కూడా ఆలోచన చేయటం లేదని అన్నారు.
ఫేక్ మూల సిద్ధాంతాలనే ఫేక్ సిద్ధాంతాలుగా పెట్టుకుని వైసీపీ నాయకులు గత వారం రోజుల నుండి విజయవాడలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేశారని, కొందరు పేర్లు తొలగించారని, కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే వ్యక్తి అంబేద్కర్ అని, అంబేద్కర్ పేరును రాజకీయంగా వాడుకుంటున్నారని, అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ రంగులేసినప్పుడు వైసీపీ నాయకులు ఏమయ్యారని అన్నారు. అమలాపురం, పిఠాపురం, అనంతపురంలో అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు వైసీపీ నాయకులు ఏమయ్యారని, వైసీపీ నేతలు అంబేద్కర్ వారసులైనట్లు మాట్లాడుతున్నారని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు విమర్శించారు. విగ్రహ రాజకీయాలు చేయొద్దని, అంబేద్కర్కు నిజమైన నివాళులు, గౌరవం కూటమి ప్రభుత్వంలో దక్కుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు ఉంటాయని అన్నారు. స్మృతివనం విషయంలో చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆనందబాబు తెలిపారు. ప్రజలు ఘోరంగా తిరస్కరించిన జగన్మోహన్ రెడ్డి తీరులో కానీ వాళ్ళ నాయకుల తీరులో కానీ మార్పు రాల. ఇప్పటికీ తన పార్టీ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఫేక్ రాజకీయాలనే ఇతను నమ్ముకొని పనిచేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి ఓటమి తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా కాస్త బుద్ధి తెచ్చుకుంటాడు, సమీక్షించుకుంటారు. ఇంత ఘోరంగా ప్రజలు ఎందుకు తిరస్కరించారు, ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది సమీక్షించుకొని ప్రజల కోసం పనిచేయడానికి కాస్తన్న ఆలోచన చేస్తారు. ఇప్పుడు కూడా నిత్యం అదే పనిలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు ప్రవర్తించడం చాలా సిగ్గుమాలిన చర్యగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ఈ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి అద్భుతమైనటువంటి మహానటులు ఈ పార్టీలో కనపడతా ఉన్నారు. వీళ్ళు కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి కాలిఫోర్నియాలో ఉన్న ఆస్కార్ అకాడమీకి వీళ్ళని అవార్డుల కోసం పంపించాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి విజయవాడలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం గురించి గుండెలు బాదుకుంటా ఉన్నారు. తేపగోడు వస్తూ ఉన్నాడు మీడియా ముందుకి, ఒకడొచ్చి విగ్రహం బాలగొట్టారంటాడు, ఒకడొచ్చి విగ్రహం మాయమైందంటాడు, ఒకడొచ్చి అంబేద్కర్ పేరు తీసేశారు విగ్రహం దగ్గర అని చెప్తూ ఉంటాడు. సిగ్గుందా వీళ్ళకని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ఫేక్ ప్రచారం ఏంటి? కులమత రాజకీయాలకు అతీతంగా ఆరాధించే వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన విగ్రహాన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. ఆయన విగ్రహాలకి వైసీపీ రంగులేసినప్పుడు ఈ నాయకులు ఏమయ్యారు? అమలాపురం, పిఠాపురం, అనంతపురాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యానిధి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం అని పేరుంటే ఆ పేరు తీసేసి 4 ఏళ్ళు అసలు పథకం అమలు చేయకుండా చివరి సంవత్సరం పథకానికి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని చెప్పి పేరు మార్చుకుంటే ఈ సిగ్గులేని నాయకుడు ఒక్కడు నోరు మెదపల. 45,000 కోట్ల రూపాయలు దళితులకు మాత్రమే చెందాల్సినటువంటి సప్లాన్ నిధులు అడ్డగోలుగా దారి మళ్లిస్తే ఒక్క నాయకుడు కూడా నోరు మెదపల. అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మిస్తే ఆ నిర్మాణం దగ్గర అంబేద్కర్ గారి పేరు ఎక్కడ ఉండాలండి? ఇది నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ కింద ఏర్పాటు చేసేటటువంటి దిమ్మ ఇది. ఇక్కడ విగ్రహం ఇక్కడ ఉంటే మధ్యలో అంబేద్కర్ గారి పేరు ఉండాలి పెద్ద బోల్డ్ లెటర్స్లో. తీసుకొచ్చి ఒక చివర అంబేద్కర్ గారి పేరు పెట్టి ఈ మధ్యలో ఎక్కడో పెద్ద అంబేద్కర్ గారి కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే కుమిలిపోయినటువంటి వ్యక్తులు, బాధపడ్డటువంటి వ్యక్తులు, అంబేద్కర్ గారి అభిమానులు, అంబేద్కర్ గారు అంటే ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరో ఆ జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు. దానికి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరో ఆ పని చేశారు. నేనైతే వ్యక్తిగతంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి పేరు కంటే గొప్పగా, పెద్దగా, మధ్యస్థంగా విగ్రహం ముందు ఆయన పేరు పెట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. వ్యక్తిగతంగా తీసేసిన వాళ్ళని అభినందిస్తా ఉన్నా. అంబేద్కర్ గారి పేరు ఎటు చివర ఒక పక్కన చిన్న చిన్న లెటర్స్తో పెట్టి పెద్ద బోల్డ్ లెటర్స్తో మధ్యలో సెంటర్లో జగన్మోహన్ రెడ్డి పేరు, విగ్రహం జగన్మోహన్ రెడ్డిది అన్నట్టుగా పెట్టారు అక్కడ. అమరావతి రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ గారి 125వ జయంత్యోత్సవాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు ప్రత్యేకమైన సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరిపి హైదరాబాదులో 125 జయంత్యోత్సవాలు పురస్కరించుకొని నూతనంగా నిర్మాణం జరుగుతున్న అమరావతిలో స్మృతివనం నిర్మాణం చేయడానికి ఆ రోజున
తీర్మానం చేసి అక్కడ విగ్రహం, మ్యూజియము, స్మృతివనం నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసి మేము ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ స్మృతివనంలో మోడల్గా పెట్టినటువంటి అంబేద్కర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు సిగ్గులేని ప్రభుత్వం. ఆ రోజున విగ్రహాలను దొంగిలించుకుపోయారు, అక్కడ పెట్టినటువంటి విగ్రహాలని, అంబేద్కర్ గారి విగ్రహాలని. వీళ్ళు ఈరోజు అంబేద్కర్ గారికి ఏదో జరిగిందని చెప్తారా? ఏం జరిగింది అంబేద్కర్ గారికి? అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి సొంత రాజ్యాంగాన్ని రాసుకొని రాజారెడ్డి రాజ్యాంగంతో పరిపాలన చేసినటువంటి పనికి మాలిన పార్టీ వైఎస్ఆర్సీపీ. మీరు మాట్లాడతారా? ఇక సిగ్గు లేకుండా ఢిల్లీ వీధుల్లో తిరిగి ఎస్సీ కమిషన్ కలిశారు, వాళ్ళ కలిశారు, వీళ్ళ కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు అన్నా క్యాంటీన్ల ద్వారా ఆకలి తీర్చుకొని సంతృప్తి చెందటం సంతోషకరమని ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ఉద్వేగంతో హర్షం వ్యక్తం చేశారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ సందర్శించారు. అన్నా క్యాంటీన్ పరిశీలించి భోజనం అందిస్తున్న తీరును గమనించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమంగా నిరంతరం కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ నిర్వహించడం ఉదాహరణని అన్నారు. కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, చెరుకుపల్లి సింగారావు, బొత్తుల వెంకటేశ్వరరావు, నల్లూరి వెంకటేశ్వరరావు, మహేష్, కొండా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. Sir, look here, sir, look here. Harshagar, once again, sir. Sir, look here, sir, look here. Harshagar, once again, sir. Look here, sir, look here.
Harshagar, once again, sir. Here, sir, look here. Harshagar, once again, sir. Here, sir, look here. వివిధ రంగాల్లో ప్రతిభ కనిపిస్తూ రాణిస్తున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారిని తెనాలి బీజేఆర్ కమిటీ సభ్యులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. తెనాలి గౌతమ్ గ్రాండ్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో విశేష ప్రతిభ కనపరిచిన ఏఎన్యూ అధ్యయన కేంద్ర డైరెక్టర్ బాబు జగజ్జీవన్, సీనియర్ ఏపీపీ సుద్దపల్లి సుకుమార్, మేకల రవి, గ్రేస్ ఫౌండేషన్ అధినేత కె శౌలేంరాజు, విద్యార్థిని కొలకలూరి ప్రేమకీర్తనను బీజేఆర్ కమిటీ నాయకులు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ మాట్లాడుతూ బీజేఆర్ కమిటీ చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యలో రాణిస్తున్న వారిని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. మాస్ అధ్యక్షుడు సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ బీజేఆర్ కమిటీ మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నలుకుర్తి రమేష్, సిద్ధిల కమలాకర్రావు, నలుకుర్తి సద్గుణరావు, అత్తోడ శరత్బాబు, అత్తోడ చంటి, ప్రేమ్, బోసుబాబు, పొన్నిగంటి రమేష్, నలుకుర్తి రవి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మరి పాప ప్రేమ కీర్తన మరి 10వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో చదివి 588 మార్కులు సాధించింది. బీజేఆర్ కమిటీ తరఫున కళాక్షేత్రంలో ఆ అమ్మాయికి సత్కరించి బహుమానం కూడా ఇవ్వడం జరిగింది. అదే రీతిలో గ్రేస్ ఫౌండేషన్ కూడా ఈరోజు ఆ పాపకు సహాయం చేయటం, మరి మనందరం కూడా కూడి మనం ఏం చేయాలనేది దాని మీద చర్చించుకోవటం కూడా చాలా సంతోషంగా ఉంది. తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ విధంగా మా జాతిలో ఉన్న ఆణిముత్యాలని గౌరవించుకోవటం చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇదే విధంగా అందరిని కలుపుకొని ఐక్యంగా జాతిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రత్యేకించి విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించిన బీజేఆర్ కమిటీ ప్రతి పల్లెలోనూ విద్యా వ్యాప్తికి కృషి చేస్తుంది. దాన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా తెనాలి డివిజన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 580 మార్కులు సాధించిన ప్రేమకీర్తనాన్ని ఇక్కడ పిలిచి గౌరవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్న మా వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళని గౌరవంగా సత్కరించి వాళ్ళకి సముచిత స్థానాన్ని మా కమిటీ ద్వారా కల్పించడం జరుగుతుంది. భవిష్యత్తులో తెనాలి బీజేఆర్ కమిటీ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. మన జాతిలో పుట్టి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని 588 వచ్చిందని ఆ అమ్మాయిని ఈరోజు ఇట్లా సత్కరించడం చాలా, నేను మన జాతిలో ఇట్లా అరుదైన గౌరవం ఆ పిల్లకి వచ్చింది. ఇంకా ముందు రోజుల్లో ఆ పిల్ల ఎంత చదువుకున్న ఆ పాపకి విషయంలో తండ్రి లేడని కంటే ఇంతకు ముందే తెలిసింది. రాబో రోజుల్లో గ్రేస్ ఫౌండేషన్ అనేది అన్ని విధాలా వారికి సహకారంగా ఉండిద్దని నేను చెప్తున్నాను. రానున్న 5 సంవత్సరాలు మనకి ఎవరు ఊహించలేని స్థాయికి వెళ్ళాలి. సో అట్లా వెళ్ళాలంటే వాళ్ళకి ట్యూషన్స్ పెట్టడానికి ఒక మనంతా కమిటీలాగా ఉండాలంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్ ఇక్కడ చేసే ఉన్నారు, మీరు చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఈ సందర్భంగా ఈరోజు నన్ను బాబు జగజ్జీవన్ అధ్యయన కేంద్ర డైరెక్టర్గా నాగార్జున యూనివర్సిటీలో నియమితులైనందుకు నన్ను సన్మానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న బాబు జగజ్జీవన్ కమిటీస్ అన్నింటిని కూడా వాళ్ళందరికీ ఈ చైర్ ఆధ్వర్యంలో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ బాధ్యతని తెనాలి వాసిగా తెనాలిలో ఉన్న బాబు జగజ్జీవన్ కమిటీ వారికి ఆ బాధ్యత నేను అప్పచెప్తున్నాను. బీజేఆర్ కమిటీ వాళ్ళకి అలాగే గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. బీజేఆర్ కమిటీ 5000 ఇచ్చారు. పైగా ఇప్పుడు గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళు నాకు చాలా సహాయం, నేను వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడైనా సరే నేను భవిష్యత్తులో నేను వాళ్ళకి ఈ కమిటీ వాళ్ళకి ఏ హెల్ప్ చేయాల్సి వచ్చినా సరే నేను ఎప్పటికీ వెనక. పేద ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేసిన నిజాయితీ గల నాయకుడు భారతరత్న స్వర్గీయ భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి పురస్కరించుకుని ఆయనకు ధన్యవాదాలర్పించారు. శుక్రవారం తెనాలి కొత్తపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వాజ్పేయి వర్ధంతిని పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి నేతలు పూలమాలేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు మాట్లాడుతూ అతి సామాన్య కుటుంబానికి చెందిన వాజ్పేయి దేశ ప్రధానిగా సేవలందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఆయనని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పలు రంగాల్లో అనేక మార్పులకు నాంది పలికిన వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయ నాయకుడు ఆయనని ప్రశంసించారు. కార్యక్రమంలో నాయకులు గాజుల వెంకయ్యనాయుడు, బి కనకదుర్గ, కుశలరాజ్ జైన్, వెచ్చ నాగరాజు, దారా సాయి గుప్తా,
టి వెంకటేశ్వరరావు, డి వీరయ్య, వై కామేశ్వరరావు, కె శ్రీనివాస్, ఎం రత్నరాజు, ఎస్ రవీంద్రబాబు, గోపి తదితరులు పాల్గొన్నారు. మనకి 6 సంవత్సరాల క్రితమే దూరం అయిపోయి భారత జాతి యావత్తు కూడా అజాత శత్రువు అని కీర్తించబడి భరతమాత ముద్దుబిడ్డ ఈ భారతదేశం యొక్క దిశని మార్చాలని తన యొక్క జీవితాన్ని దారబోసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వర్ధంతి. వారు 1924 డిసెంబర్ 25వ తేదీన జన్మించటం, 16 ఆగస్టు 2018లో మరణించడం జరిగింది. వారు మొత్తం కూడా పేద ప్రజల యొక్క పక్షపాతం చెప్పడానికి సఫాయి కార్మికుల యొక్క కష్ట నష్టాలని చూసి ఆ సఫాయి కార్మికులు అంటే మరుగుదొడ్లు క్లీన్ చేసే పనిని మిషన్ల ద్వారానే చేయాలి, మనుషులు చేయడం తప్పు అని ఆ కార్యక్రమానికి పూర్తిగా స్వస్తి పలికే విధంగా, అదేవిధంగా 60 సంవత్సరాల దాటిన తర్వాత పని చేసుకోలేకపోతే వారందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వారికి అంత్యోదయ పథకం ద్వారా 35 కేజీలు బియ్యం ఎప్పటికీ ఇవ్వాలన్న ఒక ఉద్దేశం. అదేవిధంగా ఈ దేశంలో ఎక్కడైతే అభివృద్ధి చెందలేదో అని తెలుసుకుని ముఖ్యంగా గత 50 సంవత్సరాల్లో జాతీయ రహదారులన్నీ కూడా విస్తరణకు గురి కాకపోతే వాటిని విస్తరించి రవాణా వ్యవస్థని మెరుగుపరచడం మూలంగా పబ్లిక్ సర్వీస్లో గణనీయమైన మార్పు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ విధానం ఈ రోజున మనమందరం వాడుతున్న స్మార్ట్ ఫోన్కి కానీ అన్నిటికీ కూడా వారే నాంది కావటం. ఈ రోజున నీటి కోసం కొట్టుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి కృష్ణా జిల్లాలు కలిపే పట్టిసీమకు ఆయనే అంకురార్పణ అంటే మనం నమ్మకపోవచ్చు, కానీ నదుల అనుసంధానం చేయాలని తన యొక్క కోరిక నెరవేర్చకుండా మనం వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం మన నుంచి. అలాంటి వ్యక్తి యొక్క కళను నెరవేర్చడం కోసం మనం అందరం కూడా వారి బాటలో నడవటం, అదేవిధంగా వారు కోరుకున్నట్టుగా ఈ దేశంలో ఉన్న గంగా యమున నదుల నీటిని కూడా అనుసంధానం చేసి నీటి సమస్య లేకుండా, ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ప్రజల పక్షపాతి అయిన వాజ్పేయి గారికి నివాళులర్పిద్దామని పిలుస్తుంది. వారు 10 తడవలు లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు, అంటే సుమారుగా 50 సంవత్సరాల పైబడి. వారు అట్లాగే విదేశాంగ శాఖ కూడా చేయడం కూడా జరిగింది. వారు చేసినటువంటి సేవలు ఈ దేశానికి మరువలేనివి. వారు ప్రతి దాంట్లో కూడా కనెక్టివిటీ అనే పదాన్ని జోడించి ముందుకు నడిపించారు. అంటే రోడ్లు కనెక్టివిటీ, నదులు కనెక్టివిటీ, అట్లాగే గ్రామీణ సడక్ యోజన అంటే 2 గ్రామాల మధ్య కూడా ఒక గ్రామాన్ని లింక్ రోడ్లు ఏర్పాటు చేయటం, మరి అట్లాగే పనికి ఆహార పథకంలో కూడా వారు ముందుండి సేవ చేయడం కూడా ఈ దేశంలో మరువలేనటువంటి గొప్ప విషయాలు. అలాంటి మహనీయుడిని మనం స్మరించుకోవటం, అట్లాగే రాబో తరాల్లో కూడా వాజ్పేయి గారు ఒక పార్లమెంటేరియన్గానే కాకుండా ఈ దేశంలో అవినీతికి తావు లేకుండా ఒక్క ఓటుతో కూడా నేను అవసరమైతే రిజైన్ చేస్తానని ఆ రోజు పార్లమెంటు సాక్షిగా వారు రిజైన్ చేసి వెళ్ళటం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం రాజకీయాల్లో ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారటం, ఎమ్మెల్సీలుగా తెచ్చుకోవడం, ఎమ్మెల్యేలుగా ఉండటం, మంత్రులు తెచ్చుకోవడం మన పరిపాటి అయిపోయింది ఈ దేశంలో. మరి కానీ వాజ్పేయి గారు చేసినటువంటి ఆ రోజు ఒకే ఒక్క ఓటు ఎంత విలువైనదో కూడా ఉన్నప్పటికీ తిరిగి ఆయన ప్రధానిగా కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఇక్కడ అవినీతికి తావు లేకుండా వారు ఒక గుర్తింపు అనేది ఈ దేశానికి తీసుకురావడం కూడా జరిగింది. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని కోనేటిపురం నందు వేయించేసి ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి ఆలయం నందు ఈ నెల 17వ తేదీన శనివారం స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దూలిపూడి పూర్ణచంద్రరావు తెలియజేశారు. శుక్రవారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ దూలిపూడి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీన శనివారం ఆలయం నందు శ్రీ అభయాంజనేయ స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొలకలూరు మరియు పరిసర గ్రామాల ప్రజలు ఈ విశిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొని పునీతులు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గద్దె వెంకట్రావు మాట్లాడుతూ ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు గుడివాడ రంగనాయకమ్మ మరియు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఆలయ కమిటీ చైర్మన్ దూలిపూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రతి సంవత్సరం అనేక విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దాతల సహాయ సహకారాలతో గత 6 సంవత్సరాలుగా ఆలయం నందు శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో విశేష దినాల్లో విశిష్ట పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఆలయం దినదినాభివృద్ధి చెందడం శుభపరిణామని అన్నారు. ఆలయ అర్చకులు చావలి
నెమలి ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శనివారం ఆలయం నందు గ్రామోత్సవం, గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాసన, మండపారాధన, మహాన్యాసపూర్వక మన్యసూక్త అభిషేకం, లక్ష తమలపాకుల పూజ తదితర కార్యక్రమాలను శైవాగమోక్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శోభిల వెంకటేశ్వరరావు, టి సాంబయ్య, టి మహేష్, డి పున్నారావు, కె శేషయ్య, డి సాంబశివరావు, వంశీ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయేటువంటి లక్ష్మీవారి పూజ కార్యక్రమానికి భక్త మహాశయులందరూ పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మరి నేటికి 6వ సంవత్సరం పూర్తి చేసుకున్నాము. జరగబోయేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కోరుతున్నాము. నమస్కారం. మన పలకూరు గ్రామంలో కోనేటిపురం గ్రామం నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో రేపు లక్ష తమలపాకుల పూజా కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్తలు గుడివాడ హనుమంతరావు గారు, అలాగే చైర్మన్ దూలిపూడి పూర్ణచంద్రరావు గారు, గ్రామ ప్రజలు, భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ, మరి గత 6 సంవత్సరాల నుండి కూడా ఈ లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం నిర్వహిస్తూ గత 3 సంవత్సరాల నుండి కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మరి గ్రామ ప్రజల సహకారంతో అందరూ దేవస్థానం నందు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున భక్తులందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భక్త మహాశైలి విజ్ఞప్తి. మన తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు శ్రావణ మాసం సందర్భంగా లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం రేపు 17వ తారీఖు అనగా శనివారం రోజున అత్యంత వైభవంగా జరగబడుతున్నది. కార్యక్రమంలో వివరణ: ఉదయం 9 గంటలకు గ్రామోత్సవం, 10 గంటలకు గణపతి పూజ, 10:30 గంటలకు పుణ్యాహవాచన, 11 గంటలకు మహాన్యాసపూర్వకంగా పంచామృత అభిషేక పూజా కార్యక్రమం, తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుండి లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి గుడివాడ హనుమంతరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ దూలిపూడి పూర్ణచంద్రరావు గారు మరియు కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. అందరికీ నమస్కారం. పలకలూరు గ్రామంలో కోనేటిపురం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు గ్రామంలో దేవాలయం తరపు నుంచి ఉన్నటువంటి కార్యక్రమాలను దిగ్విజయంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే లక్ష తమలపాకుల పూజా కార్యక్రమాన్ని కొలగలూరు గ్రామంలో అతి ముఖ్యంగా ఈ దేవాలయం నందు ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా నిర్వహించాలని చెప్పేసి నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా దేవాలయ ఒక భక్తుడిగా నేను కూడా మనందరికీ తెలియజేసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి ఈ రేపు అనగా శనివారం 17వ తారీఖు ఈ నెలలో 17వ తారీఖున లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం దిగ్విజయంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని వీక్షించిన ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా వచ్చి వీక్షించుకొని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రుడై తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. కోనేటిపురం నందు చేసిన శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గత 6 సంవత్సరాల నుంచి శ్రావణ మాసం ప్రతి 2వ శనివారం రోజున లక్ష తమలపాకుల పూజా మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. కావున యావన భక్త మహాశైలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి అనుగ్రహం పొందగలరని కోరుతున్నాం. తెనాలిలోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఏపీఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటరమణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్ ఫోరం ఏఎస్ఎన్ చాప్టర్ గత సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ అవార్డు అందుకున్నట్టు తెలిపారు. డాక్టర్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ హెల్త్ కేర్ టీం ప్రాధాన్యత వివరించారు. ప్రజలతో అవగాహనగా ఫార్మసిస్టు మెరగాలని అన్నారు. అనంతరం ఏఎస్ఎన్ ఉత్తమ విద్యార్థులను ప్రశంసా పత్రాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఐపీఏఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ ఫార్మేషన్ డే, ఐపీఎస్ఎఫ్ స్టూడెంట్ చాప్టర్ ఫార్మేషన్ డే సందర్భంగా ఇండక్షన్ ప్రోగ్రామ్ 24-25 విద్యా సంవత్సరానికి
ఇండక్షన్ ప్రోగ్రామ్కి ఈరోజు ముఖ్య అతిథిగా డాక్టర్ కె శ్రీనివాసరావు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు ఈ కొత్త టీంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే పాత టీంకి వీడ్కోలు పలుకుతూ ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్ చాప్టర్ అనేది చాలా బలమైనది. సో వీళ్ళందరికీ కూడా భారతదేశం నుంచి ఒక ప్రతినిధి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కాలేజీ నుంచి స్టూడెంట్ చాప్టర్స్ అనేది వేరు వేరు విభాగాల్లో ఉంటాయి. మన ఏఎస్ఎన్ చాప్టర్కి గత సంవత్సరము బాగా వర్క్ చేయడం వలన భారతదేశంలోనే బెస్ట్ స్టూడెంట్ చాప్టర్ అవార్డు అనేది మన ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీ రావడం జరిగింది. 4686 కాలేజీల్లో ఈ కళాశాలకు రావటం అనేది చాలా అదృష్టం. 2008 ఆగస్టు 16వ తారీఖు నాడు ఆయన ఫార్మేషన్ చేశారు. ఆయన స్మరించుకుంటూ ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కొత్త టీంని ఈ రోజు నాడే ఎన్నుకోవటం జరుగుతుంది. సో ఆ టీంని పరిచయ కార్యక్రమం, అలాగే గత టీంకి వీడ్కోలు చెప్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వాతావరణ మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవటమే పండుగల పరమార్థమని, తదనుగుణంగా తమ పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ముదాహమని వివేక విద్యా సంస్థల అధినేత డాక్టర్ రావుపాటి వీరనారాయణ హర్షం వ్యక్తం చేశారు. శ్రావణ మాస ప్రాధాన్యత క్రమంలో తెనాలి వివేకా సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రత పూజను నిర్వహించే శుక్రవారం ప్రాధాన్యతను చాటుతూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం మార్చుకోవటమే పండుగల పరమార్థమని, అందుకు అనుగుణంగా తమ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని వివేకా విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ పేర్కొన్నారు. బాలికలకు భక్తి గీతాలు, దేశభక్తి గీతాల పోటీలు, నృత్యం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వాసంతి, ఎస్ పద్మజ, లక్ష్మీ సుజాత, నాగేశ్వరరావు, ఓమేశ్వరరావు న్యాయ నిర్ణేత వ్యవహరించారు. స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా చేయకూడదు. అలానే ఫ్రెండ్షిప్ ఈజ్ ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. ఒక మంచి డెసిషన్ ని మీ లైఫ్ యొక్క వేని మార్చుతుంది. ఒక గుడ్ ఫ్రెండ్ ని చాయిస్ చేసుకున్నావంటే అది గుడ్ వేలో వెళ్తుంది. అదే నువ్వు ఒక బ్యాడ్ ఫ్రెండ్ ని చూస్ చేసుకున్నావంటే ఒక బ్యాడ్ వేలో వెళ్తుంది. నా వరకు నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి కరిష్మా. శ్రావణ ఈ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా చిన్నారులైనటువంటి ఈ అమ్మాయిలు మన దేశానికి మార్గనిర్దేశం చేయబోయేటువంటి గర్ల్స్ అందరూ కూడా వారికి మంచి భవిష్యత్తు ఉండాలని, బంగారు భవిష్యత్తు ఉండాలని, వారి జీవితంలో అనేక శిఖరాలు అధిరోహించాలని భావన చేసుకుంటూ ఈ రోజున మన వివేకానంద సెంట్రల్ స్కూల్ ఈ ఆడిటోరియంలో బాలికలకి అంటే గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా చక్కటి పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. వ్రతము అంటే ఏదో పూజలు పునస్కారాలు కాకుండా మన జీవితానికి ఒక నిర్దేశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమంగా జరగాలనే ఉద్దేశంతో ఈ చిన్నారులందరికీ కూడా చక్కటి పోటీలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ విద్యార్థులు ఈ జనరేషన్ విద్యార్థులందరూ కూడా చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఎలాంటి వాటి పట్ల ధ్యాస పెట్టాలి, ఎలాంటిది వదిలేయాలి అనేటువంటి టాపిక్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వ్యాసరచన పోటీలు, ఎలక్యూషన్ పోటీలే కాకుండా మరి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేటువంటివి, వాళ్ళ అంతర్గత ప్రతిభని పెంచేటువంటివి మరి కళలు కూడా మనకు ఉన్నాయని మనందరికీ తెలుసు. అందులో ఒకటి మరి పాటలు పాడేటువంటి ఒక విధానం, మరి చక్కటి దేశభక్తి గీతాలు కానివ్వండి, మామూలుగా ఉన్నటువంటి భక్తి పాటలు కానివ్వండి, అది ఆ పాటలను కూడా ఇక్కడ పోటీలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మనం భారతదేశంలో ఉన్నటువంటి ఆ సంస్కృతి సంప్రదాయాలను కూడా గౌరవించుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి
పాజిటివ్గా ఉన్నట్టు సైన్స్ టెక్నాలజీని వాడుకుంటూ మరి ప్రగతి పదంలో ఎలా వెళ్ళాలి, స్టడీస్లో అందరికంటే ముందు ఎలా ఉండాలి, దాంతోపాటుగా సేవా దృక్పథం ఎలా ఉండాలి అనేటువంటి మంచి విషయాలని వారి మనసుల్లో కలుగజేయాలనే ఒక మంచి భావనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తెనాలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు జన్మదినోత్సవ కార్యక్రమాన్ని తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కేసన కోటేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్నేహితులు అభిమానుల సమక్షంలో కేసన కోటేశ్వరరావు కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఏదర్ వెంకట పూర్ణచంద్, రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఏదర్ శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, మునిపరి దుర్గాప్రసాద్, మహేష్, వెంకటేశ్వరరావు, కొండా యాదవ్, ఉపేంద్ర, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొని కేసనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్నేహశీలి మాజీ ఎంపీటీసీ 44వ పుట్టినరోజు మన ఈదర రామారావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆఫీసులో జరగటం చాలా సంతోషించదగ్గ విషయం. రెండోది, సౌమ్యుడు, అందరు మంచి కోరుకునేవాడు, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. ఆయన నిండు నూరేళ్ళు ఇటువంటి పండుగలు చేసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఉన్నతమైన పదవులు ఆయన ఎన్నో అధిరోహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుణ్ణి ఆయనకి ఆయురారోగ్యాలు ఇస్తూ ఆయన చల్లగా చూడాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా సోదరుడు కేసన కోటేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా మా ఆఫీస్లో కేక్ కట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. వేరే విషయం ఏంటంటే ఈరోజే సర్దార్ గౌతు లక్షణ గారి జయంతి కూడా కావటం ఆనందం. సర్దార్ గౌతమ్ లక్షణ గారు పుట్టినరోజునే మా సోదరుడు కేసన కోటేశ్వరరావు గారు కూడా పుట్టడం, ఆయన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవటానికి తమ సంస్థ ప్రతినిధులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనాయతుల్లా స్పష్టం చేశారు. తెనాలి పట్టణానికి చెందిన ఒక వంట మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు సంతానం ఉన్నా అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, మృతుని భార్య వద్ద నగదు లేకపోవడంతో ఆ కుటుంబానికి హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులు అండగా నిలిచారు. చనిపోయిన పెద్దాయన పార్థివ దేహాన్ని తెనాలి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానం నందు హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి తమ సహృదయతను మరోమారు చాటుకున్నారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎందరో దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారని, వారందరి ప్రోత్సాహంతోనే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధి ఇనాయతుల్లా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాజా మొహిద్దీన్, శివ, సంజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేట పరిసర ప్రాంతాల్లో రాజు అనే ఒక పెద్దాయన అనారోగ్యంతో చనిపోయారు. ఈయన గతంలో వంట మాస్టర్గా పనిచేసేవారు. ఈయన పరిస్థితి, అనారోగ్య పరిస్థితి వల్ల ఆయన చనిపోయారు. కన్న కొడుకులు ఉన్నారు, కన్న కూతుర్లు ఉన్నారు. కానీ ఆయన చనిపోయినప్పుడు ముందుకు ఎవరు రాలా. కట్టుకున్న భార్య, ఆమె దగ్గర ఆర్థిక స్తోమత లేక మన సంస్థకి ఫోన్ చేసి నా భర్త చనిపోయారు, పిల్లలు ఉన్నారు కానీ ఎవరూ ముందుకు రావట్లేదు, మీరైనా సహాయం చేయండి అయా అనగానే వెంటనే స్పందించిన మేము వెంటనే వచ్చి చనిపోయిన అతన్ని తీసుకొచ్చి బురిపాల శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా, ఆపదలో ఇబ్బంది పడుతున్న ప్రతి పేదవారికి తోడుగా వెన్నగా వాళ్ళకి సపోర్టుగా మేము ఉన్నాము అని తెలియజేస్తూ, మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. తెనాలి చిన్రావూరులోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో తెనాలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం జగడగొండపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కేసన కోటేశ్వరరావు చేత కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో తెనాలి మండల పార్టీ అధ్యక్షునిగా కేసన కోటేశ్వరరావు మరిన్ని మంచి కార్యక్రమాల ప్రజల్లోకి తీసుకువెళ్లి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోటేశ్వర అభిమానులు ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ మరియు జగడగుంటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి అమ్మా భగవాన్ ఆలయం నందు భగవతి పద్మావతి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కన్నుల పండుగగా శ్రీ భగవతి పద్మావతి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు భక్తి ప్రపతులతో నిర్వహించారు.
మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి అమ్మ భగవాన్ ఆలయంలో భగవతి పద్మావతి అమ్మవారి జన్మదిన వేడుకలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బుర్రిపాలెం పరిసర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో శోభాయాత్ర నిర్వహించారు. 108 కలశాలతో ఊరేగింపు నిర్వహించి ఘనంగా అష్టలక్ష్మి పూజ నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలను సేవా సమితి సభ్యులు నిర్వహించారు. అన్నదాన వస్త్రదాన సేవలు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల దళితవాడలోని ఎస్సీ బాలికల వసతిగృహం నందు గల విద్యార్థినులకు తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం నోట్బుక్స్ను పెన్నును పంపిణీ చేశారు. దుగ్గిరాల దళితవాడలోని ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థినులకు శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు నోట్బుక్స్ పెన్నును పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో వసతిగృహంలో ఉన్న 56 మంది విద్యార్థినులకు 250 బుక్స్ పెన్నులను తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షురాలు కేశవనేని శ్రీఅనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దేవరపల్లి చంటి, ఉన్నం ఝాన్సీ, గద్దే వాసు, పులివర్తి రాజేష్, నాయుడు బాబురావు, పులివర్తి రాజారత్నం, ఉన్నం వెంకయ్య విద్యార్థులు పాల్గొన్నారు. మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేనే కాకుండా ఇంకా మనకి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తప్పకుండా మన మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా మళ్ళీ పునర్వైభవాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద, మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద ఉంది. అందరూ కూడా తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియపరచుకుంటున్నాము. పిల్లలు మీరు కూడా బాగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని ఈరోజు మేము ఇక్కడికి రావటం కూడా ఒక మంచి ఉద్దేశంతోనే. ఎవరైతే లోకేష్ గారిని కలవటానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా శాల్వాలు, బొకేలు కాకుండా పుస్తకాలు ఇచ్చినట్టయితే పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు అందివ్వడం జరుగుతుంది. ఇలాగే నియోజకవర్గంలో అన్ని హాస్టల్స్, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ స్కూల్స్లో ఇలా నారా లోకేష్ గారికి ఏదైతే విజిటర్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా పేద విద్యార్థులకు అందజేస్తున్నందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి మండలం నందివేలి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు తోటకూర కోటేశ్వర ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో శుక్రవారం పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 6వ వర్ధంతిని పురస్కరించుకుని కిసాన్ మోర్చా జిల్లా నాయకులు వాజ్పేయికి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి వాజ్పేయి అందించిన సేవను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు తోటకూర కోటేశ్వరరావు, పలువురు గ్రామస్తులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్టణంలోని అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి నవీన్ ప్రసాద్. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నేత సర్దార్ గౌతు లచ్చన్న, మాజీ మంత్రి ఆలపాటి నవీన్ ప్రసాద్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం. ఘనంగా భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి వర్ధంతి. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.